Aditya Degree Colleges, leading companies low 10,000 plus placements with 13.5 lakhs highest package. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా గండికోట వద్ద హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. వైష్ణవి హత్య తర్వాత గండికోటలో పక్కా నిఘానైతే ఏర్పాటు చేశారు. కోటగుమ్మం దగ్గర పోలీస్ చెక్ పోస్టులు నిర్వహించారు. ముందుగా పర్యాటకుల వివరాలైతే నమోదు చేస్తున్నారు. తర్వాతే లోపలికి ఎంట్రీ అని కూడా అంటున్నారు. 2 రోజుల క్రితం గండికోటకు యూపీ యువత వచ్చింది. యూపీ యువతిని పోలీసులు ఆరా తీశారు. రీల్స్ తీయటానికి వచ్చానని కూడా ఆ యువతి చెప్పడం జరిగింది. యువతికి కానిస్టేబుల్ సెక్యూరిటీగా ఆ పోలీసులు పంపించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. వైష్ణవి హత్య తర్వాత కడప జిల్లా గండికోటలో భద్రతను పెంచారని కూడా చెప్పుకోవాలి. పోలీసులు అయితే అక్కడ పహారా కాస్తున్నారు. గండికోటకు వచ్చే పర్యాటకులను ఆరా తీస్తున్నారు. కోటగుమ్మం దగ్గర చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ముందుగా పర్యాటకుల వివరాలను నమోదు చేసుకున్న తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు పోలీసులు. 2 రోజుల క్రితం గండికోటకు యూపీ యువతి రాగా ఆమెను పోలీసులు అయితే విచారించడం జరిగింది. రీల్స్ తీయడానికి వచ్చానని చెప్పిన యువతి చెప్పగా కానిస్టేబుల్ ను సెక్యూరిటీగా పంపించడం కూడా జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. ఎస్ సుదర్శన్, వైష్ణవి హత్య తర్వాత గండికోట వద్ద సెక్యూరిటీ పెంచారని అనుకోవచ్చు అంటారా? నిన్న యూపీ నుంచి వచ్చిన యువతిని కూడా పోలీసులు ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఏంటి అసలు ఇప్పుడు అక్కడ ఎగ్జాక్ట్ పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు అంటారు? సెక్యూరిటీని పెంచారని కాదు కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు చందంగా తయారైంది కడప జిల్లా పోలీసుల పరిస్థితి. ఇప్పుడు మైనర్ బాలిక ఎప్పుడైతే హత్య జరిగిందో అప్పటి నుంచి కూడా పోలీసులు గండికోట మీద కొద్దిగా దృష్టి పెట్టారు. అక్కడ ఎప్పటి నుంచో చెక్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అయితే దాంట్లో ఇంతవరకు కూడా సిబ్బందిని నియమించలేదు. ఇప్పుడు అక్కడ కంటిన్యూగా 2 కానిస్టేబుల్ను పెడుతూ ఉన్నారు. అంటే గండికోటకు ఎంట్రన్స్ లో వెళ్లే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ఐడి ప్రూఫ్స్ అన్ని తీసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది, గ్రూపులుగా వస్తే వాళ్ళకు గ్రూప్ ఫోటో కూడా క్యాప్చర్ చేసి పోలీసులు దాన్ని భద్రపరుచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి భక్తుల వివరాలన్నీ కూడా ఇప్పుడు పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. అలా నిన్న 2 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి 22 ఏళ్ల సౌమ్య తివారి అనే ఒక అమ్మాయి అక్కడికి గండికోటకు వచ్చింది, ఒక యువతి. అయితే ఒంటరిగా వస్తావు నువ్వు, ఒంటరిగా ఇలా మహిళలను పంపించడానికి కుదరదు అంటూ పోలీసులు ఆమెను అక్కడ ఎంట్రన్స్ లో ఆపి అభ్యంతరం తెలిపారు. అయితే ఆమె నేను చాలా టూరిస్ట్ ప్లేసులు తిరుగుతూ వస్తూ ఉన్నాను, టూరిస్ట్ ప్లేసుల్లో అక్కడ రీల్స్ చేయడం నా హాబీ, కాబట్టి గండికోటలో కూడా రీల్స్ చేయడానికి వచ్చానని చెప్పడంతో ఆమె ఐడి ప్రూఫ్స్ వివరాలన్నీ సేకరించిన తర్వాత పోలీసులు ఒక కానిస్టేబుల్ ఆమెకు సెక్యూరిటీగా ఇచ్చి లోపలికి పంపించారు. ఆమె గండికోట మొత్తం తిరిగి తను అనుకున్న చోట్ల రీల్స్ అన్ని చేసుకున్న తర్వాత తిరిగి ఆమెను మళ్ళీ ఆటో ఎక్కి పంపించేటప్పుడు కూడా ఆటో డ్రైవర్ కూడా అన్ని భద్రతా విషయాలు చెప్పి నీట్ గా పంపించారు. ఇదే జాగ్రత్తలు ముందు తీసుకుని ఉంటే వైష్ణవి లాంటి ఒక మైనర్ బాలిక హత్యకు గురి అయ్యే పరిస్థితి వచ్చిండేది కాదు అన్నది ఇప్పుడు అందరి నుంచి కూడా వినిపిస్తున్నటువంటి మాట. ఇప్పుడు కంప్లీట్ గా ఎవరు గండికోట లోపలికి టూరిస్టులు ఎంటర్ అవ్వాలన్నా కూడా ఖచ్చితంగా పోలీసులకు అన్ని వివరాలు సమర్పించాలి, వాళ్ళ ఐడి ప్రూఫ్ ఇవ్వాలి, అలాగే వాళ్ళ ఫోటోను కూడా పోలీసులు క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నారు. ఇక గండికోట లోపల ఎలాంటి సెక్యూరిటీ ఏమీ లేదు. అక్కడక్కడ కానిస్టేబుల్ కూడా కొంత తిరిగే విధంగా, అంటే ఆ బీట్లు వేసి తిరిగే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా భక్తులు, అక్కడికి వస్తున్నటువంటి టూరిస్టులు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే అది టూరిస్ట్ ప్లేస్, ఎక్కువగా ప్రేమ జంటలు అందరూ వస్తూ ఉంటాయి కాబట్టి లోపల ఏరియాలో పోలీసులు తిరిగితే వాళ్ళకు కొంత ఇన్కన్వీనియంట్ గా ఉంటుందన్న ఆలోచనలో కూడా ఉన్నారు. మొత్తం మీద అయితే ఎవరిని కూడా ఇప్పుడు చెక్ చేయకుండా, వాళ్ళ వివరాలు నమోదు చేసుకోకుండా మాత్రం గండికోటలోకి పంపించే పరిస్థితి లేదు. అందరినీ కూడా వివరాలు సేకరించిన తర్వాత నీట్ గా గండికోటకు పంపిస్తూ ఉన్నారు. వైష్ణవి హత్య తర్వాతనే ఈ మార్పు అనుకోవచ్చు అంటారా? వైష్ణవి హత్య తర్వాత ఈ మార్పు ముందే జరిగి ఉంటే వైష్ణవి లాంటి అమ్మాయి ప్రాణాలు కోల్పోయేది కాదు. ఎందుకంటే అక్కడ లోకేష్ ఆ అమ్మాయిని కోటగుమ్మం దగ్గర ఒంటరిగా వదిలేసి వెళ్ళాడు. ఆ అమ్మాయి ఒక్కటే గండికోటకి వెళ్ళింది. అదే రోజుకిన పోలీసు అవుట్ పోస్ట్ లో ఒక్కరిద్దరు కానిస్టేబుల్ ఉండే ఆ అమ్మాయిని ఎక్కడి నుంచి వచ్చావమ్మా, ఎందుకు వెళ్తున్నావు ఒకదానివి అని ప్రశ్నించి ఉంటే మాత్రం మరోలా సిచ్యువేషన్ ఉండి ఉండొచ్చు, ఆ అమ్మాయి ప్రాణాలతో మిగిలి ఉండవచ్చు కూడా. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే పోలీసులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అయితే భవిష్యత్తులో అలాంటి ఇన్సిడెంట్ ఏదైనా అక్కడ జరిగినా వెంటనే ఏం జరిగింది, ఎంతమంది అక్కడ టూరిస్టులు లోపల ఉన్నారు, ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చారు అనే ఒక వివరాలు ఉండడం కోసం ఒక మాన్యువల్ బుక్ ను వివరాలతో కూడినటువంటి టూరిస్టుల సమాచారంతో కూడినటువంటి ఒక డేటాను అయితే పోలీసులు అక్కడ మెయింటైన్ చేస్తూ ఉన్నారు.
రైట్ సుదర్శన్. మొత్తంగా చూస్తే మనం అది పరిస్థితి. వైష్ణవి హత్య తర్వాత అక్కడైతే సెక్యూరిటీని అయితే పోలీసులు పెంచినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఎవరైనా బయట నుంచి వస్తుంటే కూడా వాళ్ళని మొత్తం అంతా కూడా నేమ్ అదంతా ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా నమోదు చేసుకుని లోపలికి అనుమతులు పర్మిషన్లు ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంతకుముందు వైష్ణవి హత్యకి ముందు ఇలాంటి నిఘా చర్యలు ఏర్పాటు చేస్తుంటే ఈరోజు వైష్ణవి బతికుండేదేమో, ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ వచ్చేది కాదేమో. యాక్చువల్గా టూరిస్ట్ స్పాట్స్కి చాలా వరకు అక్కడికి కపుల్స్ వస్తూ ఉంటారు, అలాగే ప్రేమ జంటలు కూడా వెళ్తూ ఉంటాయి. అలాంటప్పుడు అక్కడ ఎంతైనా నిఘా అవసరం. వైష్ణవి హత్య తర్వాత పోలీసులు మేల్కొన్నట్టున్నారు. ఇప్పుడు అదే రీతిలో అక్కడ కొద్దిగా నిఘాలను అయితే ఏర్పాటు చేశారు. ఇదే నేపథ్యంలోనే యూపీకి చెందిన ఒక యువతి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఏంటి మీరు సింగిల్గా వచ్చారని క్వశ్చన్ చేయడంలో పోలీసులు నేను ఒక రీల్స్ చేయడానికి వచ్చాను, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటానని చెప్పి మొత్తం డీటెయిల్స్ రాసుకున్న తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత ఆమెని లోపలికి కూడా అనుమతించడం జరిగింది ప్రజెంట్ పోలీసులు. అయితే వైష్ణవి హత్య తర్వాత కడప జిల్లా గండికోటలో అయితే పోలీసులు అక్కడ భద్రతను పెంచారని కూడా మనకి ఈ ఘటనతో రుజువవుతోంది. పోలీసులు అక్కడ నిరంతరం పహారా కాస్తున్నారు. గండికోటకు వచ్చే పర్యాటకులను కూడా ఇప్పుడు అక్కడ ఆరా తీసే సిచ్యువేషన్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. అలాగే కోటగుమ్మం దగ్గరే చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసి ముందుగా పర్యాటకుల వివరాలను అయితే నమోదు చేసుకున్న తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు పోలీసులు. 2 రోజుల క్రితం కూడా గండికోటకు ఒక యువతి రాగా ఆమెను కూడా పోలీసులు విచారించారు, ఎంక్వైరీ చేశారు. రీల్స్ తీయడానికి వచ్చానని చెప్పిన తర్వాత ఆ యువతితో పాటు అక్కడ ఒక కానిస్టేబుల్ని సెక్యూరిటీగా పోలీసులు అక్కడికి పంపించడం జరిగింది.